మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. చాలా సినిమాల్లో చూసే ఉన్నాం. అంటే రాచరికంలో ఏముండేది? మహారాజు ఉండేవాళ్ళు. మహామంత్రి ఒక్కరే ఉండేవాళ్ళు. సో, రాజు కింద వ్యవహారాలన్నీ కూడా మంత్రి చక్కబెడుతూ ఉంటారు. ప్రస్తుతం నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఈ మాట మాట్లాడాలంటే చాలా బాధాకరం. ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చోట ఆయన ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రులు పాలన వ్యవహారాలు సాగిస్తున్న చోట నిజంగా ఒక మంత్రిత్వ శాఖకంటూ సీరియస్నెస్ లేకుండా ఏ మంత్రి ఆ మంత్రిత్వ శాఖ నిర్వహించుకోకుండా ఇలా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే అన్నీ ఒక ఒక వ్యక్తి వెళ్ళి ఇంకో మంత్రిత్వ శాఖలో వేలు పెట్టి ఇంకో మంత్రిత్వ శాఖలో వేలు పెట్టి తన మంత్రిత్వ శాఖను కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇలా చిత్ర విచిత్రాలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ విధానం చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఇక్కడెక్కడ ప్రజాస్వామ్య పాలన ఇక్కడెక్కడ కనిపిస్తుంది సార్? అంటే అల్టిమేట్గా ఇక్కడ కూడా ఏమి ఒక రాచరికం అప్రకటిత నియంతృత్వంలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు మహారాజుగానే ఉండిపోయి ఆ మహామంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించేయండి, మిగిలిన మంత్రులు కూడా ఎందుకు? ఎటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఆ మంత్రుల మీద పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అదైనా మిగులుతుందేమో, ఒక మహామంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించేయండి. ఆయన కేటాయించిన మంత్రిత్వ శాఖ కింద ఊర్లలో బల్బు పెట్టే పరిస్థితి కూడా లేదు అని అదే ఈనాడు పత్రిక ఫ్రంట్ పేజీలో కథనాలు రాస్తే దిక్కు లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖ లేకపోయి వేలు పెడతారు. ఆయన ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేస్తా అంటారు, ఆయన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ అంటారు. ఈయనెవరో ఈగల్ టీము ఆఫీసర్ అట, ఆయన వెళ్ళి మొత్తం ఈ ఏమంటారు ఆ హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి ఈయన ఈగల్ టీం పరిధిలో ఉన్నటువంటి విషయాలని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి నివేదిక ఇచ్చారట. మరి హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత మేడం గారు ఎందుకున్నారు? ఒకవేళ ఆ మేడం ఎఫిషియన్సీ కాదు అనుకుంటే ఆ మంత్రిత్వ శాఖను ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వండి, ఎవరి ఎఫిషియెంటో వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు సార్ ఈ మొత్తం ప్రభుత్వాన్ని ఇంత కామెడీగా తీర్చిదిద్దుతున్నారు? మీరేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ గురించి మేము విన్నదేంటి, తెలుసుకున్నది ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? అసలు వంగలపూడి అనిత మేడం గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మేడం కదా ఇవన్నీ చూడాలి, ఆ మేడంకి కదా నివేదికలు ఇవ్వాలి, ఆ మేడం కదా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి గారి అనుమతితో లేకుంటే క్యాబినెట్ అనుమతితో లేకుంటే అసెంబ్లీలో ఏమైనా కీలక నిర్ణయాలు కదా తీసుకోవాలి. అసలు డైరెక్ట్ క్వశ్చన్, హూ ఇస్ పవన్ కళ్యాణ్ గారు? తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మినిస్టర్, ఆ పరిధిలో ఏమైనా తీసుకోవాలి. ఆయనకు మీరు హైప్ ఇవ్వాలి, ఆయన మీరు బ్రహ్మాండమైనటువంటి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అది దానికి ఏమి రాజ్యాంగబద్ధమైన హోదా కూడా లేదు. దానికి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అని చెప్పి ఒకటి పెట్టారు, దానికి రాజ్యాంగబద్ధమైన హోదా లేదు. సరే ఒక మంత్రిత్వ శాఖ కింద ఉంటుందిలే, ఈయన ఒక మంత్రి కాబట్టి ఈయన ఒక కార్యాలయం ఉండాలి కాబట్టి దాన్నే వాడుకుంటున్నారని చెప్పి అడ్జస్ట్ అవుతారేమో ప్రజలు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈయనకి ఏం అర్హత ఉంది అని చెప్పి హోంశాఖ పరిధిలో వేలు పెడతారు. ఈయన హోంశాఖ పరిధిలో వేలు పెట్టి, ఈయన వ్యవసాయ శాఖ పరిధిలో వేలు పెట్టి, ఇంకో శాఖ పరిధిలో వేలు పెడితే మిగతా ఆ మినిస్టర్లు ఏం చేయాలి? అంటే ఆ మినిస్టర్లు అంత ఎఫిషియన్సీ కానీ లేదా వాళ్ళకు? ఆ మంత్రులు పనికిరారా? అటువంటి వాళ్ళకి మీరు ఎందుకు అవకాశాలు ఇచ్చారు? ఎఫిషియెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. కాదు కూడా అన్నిట్లోనూ ఈయన వేలు పెట్టేటట్లయితే ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, ఏ శాఖను సమీక్షించాలి, ఏ శాఖలో ఏం కావాలి అంటే అన్నిటికీ మీకు ఆ రైట్ ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. మీరు ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో. సరే ఉప ముఖ్యమంత్రి అనే హోదానే లేదు కదా, ఎక్కడికైనా దానికి డెఫినేషనే లేదు కదా. ఇప్పుడు ఈయన వెళ్ళి వేరే మంత్రిత్వ శాఖలో వేలు పెట్టడం ఏంటి? చూసే జనమేమనుకోవాలి? కాన్సర్న్ మినిస్టర్ సైలెంట్ ఉండొచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక. కానీ ప్రజాస్వామ్యం కదా, ప్రజలు అన్నబడే వాళ్ళు ఉన్నారు కదా. కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు అనుకుంటే, అప్రకటిత నియంతృత్వమే అనుకుంటే మీరు మహారాజుగా ప్రకటించుకొని ఆయన ఒక మహామంత్రిగా ప్రకటించండి, అన్నీ మీరే చలామణి చేసేయండి. ఏంటి సార్ ఇదంతా? ఓ కాదు, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరించండి, పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇవ్వండి, ఎవరు వద్దంటున్నారు? మీ ప్రభుత్వం, మీ ఎమ్మెల్యేలు, మీ ఇష్టం నిర్ణయాలు తీసుకోండి. అవును, పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇవ్వండి, కాదని ఎవరు అంటున్నారు? లేదు, ఒక హోంమంత్రి ఒకటే కాదు, హోంమంత్రి ఆయనకి ఇవ్వండి, విద్యాశాఖ ఆయనకి ఇవ్వండి, పంచాయతీరాజ్ ఆయనకి ఇవ్వండి, వ్యవసాయం, నేను అదే అంటున్నాను. ఒక మహామంత్రిగా అన్ని ఆయనకే ప్రకటించేయండి, ఎవరు వద్దంటున్నారు? ఏంటి ఇప్పుడు మీరు అప్రకటిత నియంతృత్వం ప్రకటించడానికి ఇక్కడ రాజ్యాంగం ఇవన్నీ ఒప్పుకోవు కాబట్టి మొత్తం ముఖ్యమంత్రిగా మీ దగ్గర 2-3 పెట్టుకుంటారు కదా, అవి పెట్టుకొని మిగిలిన 22-23 కానీ ఆయనకే ఇచ్చేయండి, ఎవరు వద్దంటున్నారు? అప్రకటిత మహామంత్రిగా ప్రకటించండి. దీనికి ఒక సిస్టమ్ లేదా, ఈ ప్రొసీజర్ లేదా? ఏంటి సార్ ఇదంతా? పోనీ మంత్రులు ఏమైనా సాటిస్ఫైగా ఉన్నారా ఇటువంటి నిర్ణయాలతోటి?
మీ శాఖలో ఇంకొకరు వేలు పెడితే మంత్రులు ఎట్లా సంతృప్తికరంగా ఉంటారు? ఎంత సీనియర్ మంత్రులు ఉన్నారు, ఎంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమైపోతున్నారు వీళ్ళందరూ? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది సీరియస్లీ.